You want to do it? Hey. Okay, I'll teach you. Oops. It's okay. Sorry, Dad. It's okay. Let me find the chocolate chips. You know what is this one? What? నువ్వు చెప్పు. Can I put the chocolate chips in a bowl? Because I just want to. I'm sorry. ఇది కుకీ డో. దీనిలో ఒక ఎగ్ కొంచెం బటర్ వేసేసి పిసికితే చపాతీ పిండి లెక్క అవుతుంది. చిన్న చిన్న కుకీస్ చేసి మన పెనం ఉంది కదా ఆ పెనంలో కుకీస్ లాగా వేసుకొని కాల్చుకొని తిందాం. చూద్దాం ఎట్లా వస్తుందాం. ఏ పిషా. Who is grabbing the chocolate chip? No, don't do that. We have to mix it with it. I'm just grabbing. వద్దు నాన్న కలిపేయాలి నాన్న దానిలో బాటే కలిపేయాలి. దానిలో వేసి కలిపేయాలి దానిలోనే. We have to mix it. But Dad, I'm just stuttering them. ఎందుకు? Because I just want to put them on the side. నో నాన్న అది కుకీస్తో పాటు మిక్స్ చేయాలిరా. Can I see the baking powder? I mean this one. ఇది ఈస్ట్ నాన్న ఇది ఇప్పుడు కాదు అది ఎప్పుడైనా బ్రెడ్ చేసుకొని ఇది చిన్న చిన్న ఉన్నాయి క్యూబ్స్ బెస్ట్ కదా. They're cubes, right? Can you get this off of me, Dad? Why did it melt? How did it melt? మెల్ట్ చేసినాం మనమే. You just put it in the oven? Yeah. Yeah, it's okay now. And can you go put this in the pantry too? దాన్ని ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టిన కొంచెం సేపు చిన్న బాల్ చేసుకొని దాని మీద వేసి అయ్యో వచ్చేస్తుంది నాతో పాటే. Wow, right? Yeah, it's so fabulous, right? Fabulous? Yeah. ఎక్కడ నేర్చుకున్నారు అయ్యా నీ రౌడీ? మంచి సీనరీ ఉన్నట్టుంది. వీటన్నిట్లా ఇది చూస్ చేసుకున్నాడు. ఈ లైన్స్ కూడా పెట్టమన్నాడు. So cute. ఎంత క్యూట్ గున్నారా ఎంత క్యూట్ గున్నావు. చేతికి అట్లా పెట్టుకున్నావు నార్మల్ నుంచి. ఎంత జుట్టు వచ్చిందా? చాలా. ఎంత జుట్టు పడింది కింద? ఎంత పడ్డా చెప్పు. ఇప్పుడు ఫేస్ తెలుస్తుంది కొంచెం. ఇంకా చిన్నపిల్లగాడు అయిపోయింది కదా ఇప్పుడు. అమ్మాయి అనిపించింది నాకు కూడా. అమ్మాయి వీడు పెరగలేదు నాయన. You're not baby నాన్న. జస్ట్ ఎంత క్యూట్గా ఉన్నావు చూడు ఇప్పుడు. I thought I'll get another surprise too. యా అరే పైన అది పెట్టుకున్నాం లాలీపాప్స్ మర్చిపోయినావా? I thought you will also get it. I got lollipops. How many? 2. Yes. I was thinking Papa also will get a haircut, Andra. No? Why will I get? Rather than ఎప్పుడు అనుకున్నాయా?
చల్ లెట్స్ గో బ్యాక్ టు కుకీస్ మిత్రంగండ్. ఇలా కుకీస్ వేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని లోయెస్ట్ ఫ్లేమ్లో 5 minutes ఇటు సైడ్ 5 minutes అటు సైడ్ వేసేస్తే డన్ అయిపోతుంది. గీతల వీరుడు. Dad, look. Dad, look. This fast? How? Because it just did one press, and then it became a circle. Is it? Dad, watch. Gee, man. You're crazy cookie maker. Crazy cookie maker. Thanks, Dad. Dad, look. This is even better. It's even better, Dad. Thanks, Dad, for that. I'm gonna do the best chef. You are perfect with it. Dad, look. Oh, wow. అమ్మని అమ్మ కుక్కీ మీద పడ్డది అక్కడ. కుకీ కట్టర్ అంటారా? I'm gonna take this. కొంచెం షేపు ఇష్టం వచ్చినట్టున్నా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంటున్నా నేను. ఏంటంటే సిద్ధహస్తులు మాత్రమే చేయగలుగుతారు. అవును, చేయి తిరగాలి అవును, నైపుణ్యతతో. కాలుతుంది మరి మజాక్ అనుకున్నావు ఆ కుకీ అంటే అంతే. దీంట్లో క్యారమల్ చేయాలి. అవేనా ట్రై దిస్ వన్. ఉఫ్ అనుకుంది నేను. బాగుందారా? ఇంకో రాకి ఉఫ్ అనుకుంది నేను. కాలుతుందా? What? వేడుందా ఇంకా? ఇంకా సాఫ్ట్గానే ఉంది. ఓకే, బాగుంది. టేస్ట్ ఇస్ గుడ్. కొంచెం చల్లగా కొంచెం క్రంచ్ రావాలి. ఇంకొంచెం క్రంచ్ రావాలి. ఇగోరా బాలే. Yeah, it's good. ఓకే, ఒక్క 2 minutes ఉందనుకోండి క్రంచ్ అయిపోతుంది. హాయ్. ఫైనల్గా మంచి మొత్తం కరిగిపోయింది డ్రైవేలో. మన అప్పుడు స్నోమ్యాన్ని చేసినాం కదా, 2 గుడ్లు పెట్టినాం, గుర్తుందా? ఓకే, ఇదేంది బా $10 అని రాసింది దీని మీద. అయితే ఎస్టాడోస్ యూనిడోస్ మెక్సికోనోస్, మెక్సికోదేమో. ఇగో రాకే ఏమైనా కొనుక్కో. ఏం కొనుక్కుంటారా? పల్లీలు కొనుక్కోపో. అరే అట్లా వేయకూడదురా, పైసలు రా. దండం పెట్టుకోరా, పైసలు దండం పెట్టుకోరా నాయన. ఇలా పెట్టుకో. 8 డిష్కా. అక్కి వేర్ ఆర్ యు గోయింగ్? ఎక్కడికి వెళ్తున్నావు? బాగా చెప్పినావా నాకు? సరే వెళ్ళు. ఇది మన ఇల్లు, వస్తావా? అక్కి రా. నా ఫ్రెండ్స్ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెన్సీ తీసుకున్నారు కదా, అక్కడ నుంచి డిపోర్టేషన్స్ అయిపోతున్నాయని, జాబ్స్ ఉంటలేవని, లేకపోతే స్టూడెంట్స్ ఇండియాకి వెళ్ళిపోయేటప్పుడు లేకపోతే వచ్చేటప్పుడు డిపోర్ట్ చేసేస్తున్నారు, వాళ్ళని లోపలికి రానిస్తలేరు అని చెప్పేసి, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ మీ చాలామంది, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ వర్డ్ కానీ బట్ వీ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ అ బిట్ ఆఫ్ పీపుల్ ఫర్ షూర్. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఇక్కడ యూఎస్లో ఉండకుండా ఇండియాకి వెళ్ళిపోతున్నాం అనే డెసిషన్ని మీతో షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా సేమ్ టైంలో వచ్చేసరికి ఎ లాట్ ఆఫ్ కేయోస్ అనేది నడుస్తుంది అని చెప్పేసి నేను సెన్స్ చేసిన. దానివల్ల చాలామంది ఉంటారు కదా మన ఫ్రెండ్స్, వాళ్ళందరికీ ఒక చిన్న
అంటే ఇప్పుడు ఒకళ్ళేమో చదువుకోవాలనుకుంటారు, ఒకళ్ళేమో ఇక్కడ జాబ్ ఎతికే సిచ్యువేషన్లో ఉంటారు. ఓకే, సో వీళ్ళందరికీ ఏంటంటే అసలు ఎందుకు చేస్తుంది, ఏమవుతుంది అసలు ఇక్కడ, ఏమవుతుంది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనే ఒక కేయాటిక్ ఉంటుంది కదా, దాన్ని నా తరఫు నుంచి ఏమైనా క్లియర్ చేద్దాము అని చెప్పేసి ఉద్దేశంతో ఈ చిన్న పీస్ చేస్తున్నా. సో లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్ విషయం ఏంటంటే, ట్రంప్ ప్రెసిడెన్సీ తీసుకున్న దగ్గర నుంచి డిపోర్టేషన్స్ అనేవి నిజంగానే జరుగుతున్నాయి. డిపోర్టేషన్స్ జరగడం చూసినాను, న్యూస్ చూసినాను. ఆ డిపోర్టేషన్స్ చేసేవాళ్ళని సపరేట్గా ఏ కంట్రీకి పోయే ఫ్లైట్ ఆ కంట్రీకి, బ్రెజిల్కి పోయేది బ్రెజిల్, పోర్చుగల్ పోయేది పోర్చుగల్, మెక్సికో పోయేది మెక్సికో, కొలంబియా పోయేది కొలంబియా, అన్నీ జమ చేసేసి ఫ్లైట్లలో ఎక్కించేసి వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నారు. ఇది నిజం. అయితే మనకేం ఎఫెక్ట్ ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఓన్లీ ఇల్లీగల్గా గోడ దాటి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. మనము లీగల్గా కాన్సులేట్కి వెళ్ళి వీసా ప్రింట్ చేసుకుని మరి ఇక్కడికి వచ్చినాం కదా, మనకి దానికి ఎటువంటి సంబంధము లేదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మనల్ని ఎవరు డిపోర్ట్ చేయరు. మా దగ్గరికి ఎవరైతే రాలేదు ఇంతవరకు, వచ్చినా సరే మా వీసాలు చూపించేస్తాం. అంటే ఒకవేళ అందరినీ చెక్ చేస్తున్నారు అనే ఒక ఉద్దేశం ఉంటే, ఇట్స్ ఇంత మ్యాసివ్ ల్యాండ్లో ఇంతమందిని చెక్ చేయడం అనేది ఇట్స్ హైలీ అన్లైక్లీ. బట్ వర్క్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం రైడ్లు జరుగుతాయి కంపల్సరీ. ఆ రైడ్లు జరిగేటప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీసాలు ఉన్నాయా లేవా, వర్క్ వీసాలు లేకుండా ఏదైనా స్టూడెంట్ వీసాలు ఉన్నాయి, స్టూడెంట్ వీసాలు ఉండేటోళ్ళు అక్కడ దొరికినారు. అసలు ఏంది పరిస్థితి అది నాకు తెలియదు. అసలు ఏంటిది దాని సిచ్యువేషన్ తెలియదు. ఇంతవరకు ఎవరైనా స్టూడెంట్స్ ఇట్లా పార్ట్ టైం చేసేటోళ్ళని ఎవరైనా పట్టుకున్నారా? కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. ఎవరిని పట్టుకున్నట్టు కానీ ఎటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. నేను ఏది సజెస్ట్ చేయట్లేదు ఇక్కడ. నాకు తెలిసినది నా మిత్రులకి జస్ట్ షేర్ చేసుకుంటున్నాను అంతే. సో అటువంటి ఎవిడెన్స్ లేదు. ఒకవేళ దొరికితే వాళ్ళకి వర్కర్ వీసా లేకుండా వాళ్ళు పనిచేస్తే మాత్రం కాన్సిక్వెన్సెస్ మాత్రం తప్పకుండా ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దొరికే వాళ్ళందరూ కూడా మెక్సికో వాళ్ళే ఉంటారు, వాళ్ళందరినీ కూడా పంపించేస్తారు. చెప్తున్నా కదా, ఫినామినా ఏంటంటే గోడ దూకి ఇక్కడ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే పంపించేస్తున్నారు. వాళ్ళ కోసం మాత్రమే రైడ్లు జరుగుతున్నాయి. ఆ రైడ్లు చేసే ప్రాసెస్లో మన వాళ్ళు కూడా దొరకచ్చు. అది ఉన్నమాట. నెక్స్ట్, మనము ఇండియాకి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎనీ ప్రాబ్లం. ఎందుకంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీ జనరేట్ ఎ లాట్ ఆఫ్ వెల్త్ ఫర్ యూఎస్ ఎకానమీ. మనము ఇక్కడ ఫ్లైట్ టికెట్స్ వేసుకుని వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా యూఎస్కే ఖర్చు పెడుతున్నాం. మనం కట్టే ఫీజు వాళ్ళకే కడుతున్నాం. మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే ఇండియాకి వెళ్ళి విజిట్ చేయడానికి వెళ్ళి ఉంటే ఒక 2 సెమిస్టర్స్ అయినాయి, మీరు మళ్ళీ రిటర్న్ అవుదాం అనుకుంటున్నారు, మళ్ళీ ఇంకొక 2 సెమిస్టర్స్ మీరు చదవాలన్నప్పుడు ఒక $10,000-15,000 మీరు కట్టాలి. అలాంటి రెవెన్యూని వాళ్ళు వదులుకుంటారని చెప్పేసి నేను అనుకుంటలేను. ఇట్స్ ఫూలిష్. మీకు ఆల్రెడీ వీసా ఉండి, మీకు నిజంగా జెన్యున్గా డాక్యుమెంటేషన్ ఉండి, మీరు జెన్యున్గా ఒక ట్రిప్, జెన్యున్ అంటే ఇన్జెన్యున్, మీకు పోవాలనిపించింది, మీరు పోయినారు, మీరు విజిట్ చేసినారు, మీరు వెనకకి వస్తున్నారు, మిమ్మల్ని ఆపుతారని చెప్పేసి నేను నిజంగా అనుకుంటలేను. అన్లెస్ యూ హ్యావ్ సమ్ షేడీ అంటే ఇప్పుడు ట్రంప్ గారు వచ్చినారండి, అన్ని సైడ్ల నుంచి కొంచెం టైట్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు, డిపోర్టేషన్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్లో వచ్చేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా కొంచెం టైట్నెస్ అనేది ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఆర్ ఉండకపోవచ్చు కూడా, డిపెండ్స్ ఆన్ ద ఎయిర్పోర్ట్. ఒకవేళ ఉంటే, ఇప్పటిది కాదు అది, వచ్చినా రాకపోయినా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మన కర్మ బాగాలేకపోతే వాళ్ళు పక్కకు తీసి ఏదన్నా మన ఇన్ఫర్మేషన్ చూస్తే దాని కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయి. మెయిన్గా ఏం చూస్తారు వాళ్ళు? ల్యాప్టాప్ ఓపెన్ చేపిస్తారు, ఫోన్లో ఓపెన్ చేపిస్తారు, మీ కాన్వర్జేషన్స్ అన్ని, పర్సనల్ కాన్వర్జేషన్స్ అన్ని, ఈమెయిల్స్ అన్ని, ప్రతి ఒక్కటి చూస్తారు. దానిలో ఏమన్నా కాన్ఫ్లిక్టింగ్, లైక్ మీరు ఇక్కడ పార్ట్ టైం చేస్తున్నట్టు కానీ, లేకపోతే మీరు ఇక్కడ కట్టే ఫీజు ఏదైతే ఉందో అది మీరు జెన్యున్గా తీసుకురాకుండా ఎక్కడి నుంచైనా, చెప్తున్నాను కదా, కొంచెం షేడ్ ఏదైతే ఉందో అలాంటి థింగ్స్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. అలా ట్రై చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా ఎవిడెన్స్ దొరికితే మాత్రం మిమ్మల్ని ఆడ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో మీతోని ఆ క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు. మేము ఇట్లా రికార్డ్ చేస్తున్నాం అది అని. ఆ క్వశ్చన్స్ అన్ని వాళ్ళు రికార్డ్ చేస్తారు ఒక పేపర్ మీద. వాళ్ళు అడిగే క్వశ్చన్, మీరు చెప్పే ఆన్సర్, ఇవన్నీ రికార్డ్ చేసుకొని లాస్ట్లో సైన్ చేయించుకొని ఆ డాక్యుమెంట్ని మీకు ఇచ్చేసి ఇంటికి పంపించేస్తారు. ఏమన్నా షేడీ దొరికితే. లేదు, మనం ఏం ప్రాబ్లం లేదు, మనం జస్ట్ స్టూడెంట్స్ చదివారంటే మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని నేను అనుకుంటున్నాను. నిజంగానే లేదు. సో కమింగ్ టు ద జాబ్ మార్కెట్ అనేది ఇంతకు ముందున్నంత రోబస్ట్గా లేదు, అది నిజం. అట్లా అని చెప్పేసి జాబ్స్ లేకుండా ఉన్నాయా కంప్లీట్గా అంటే అది మాత్రం కాదు. జాబ్స్ ఉన్నాయి, జాబ్స్ దొరుకుతున్నాయి, జాబ్స్ వేరే వాళ్ళకి వస్తున్నాయి కూడా. బట్ ఏంటంటే ఇంతకు ముందు ఉన్నంత తాకిడి లేదన్నట్టు. బట్ కష్టపడితే
ఒక 15 డేస్లో వచ్చే జాబ్ 30 డేస్కి వస్తుంది, ఓ 2 మంత్స్కి వస్తుంది. బట్ జాబ్ అయితే కంపల్సరీ వస్తుంది, మనసా వాచా కర్మ మనం తప్పకుండా ట్రై చేస్తే. దాంతోపాటుగా ఈ సిచ్యువేషన్ కూడా ఇప్పటి నుంచి మళ్ళీ బెటర్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కంపెనీస్, టెక్ కంపెనీస్ ఉన్నాయి కదా, టెస్లా ఉంది, హెవీగా ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. వాళ్ళు రోబోట్స్ తయారు చేస్తున్నారు, ఆప్టిమస్ అని చెప్పేసి. ఆ రోబోట్స్ ఏంటంటే ఇంట్లో మన ఒక $30,000కి వాళ్ళు అమ్ముదామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. మనం ఇంట్లో రెగ్యులర్గా చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోబోట్తో చేపించచ్చు. మనం వంట చేపించడం అయితేనేది, బేబీని టేక్ కేర్ చేపించడం అయితేనేది, సూదిలో ఇట్లా దారం కూడా గుచ్చిపిస్తా అని చెప్పిండి నిన్న ఎర్నింగ్స్ కాల్లో ఇది ఎలాన్ మస్క్ గారు. సో రోబస్ట్గా టెక్నాలజీ డెవలప్ అవుతున్నది. ఓపెన్ ఏఐ అని చెప్పేసి ఒక ఏఐ కంపెనీ ఉన్నది, అది మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక $600 బిలియన్ ఆర్ $500 బిలియన్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఒక వెంచర్ తయారు చేస్తున్నారు ఓన్లీ ఏఐ క్యాపబిలిటీస్ కోసం. ఆన్ ద అదర్ హ్యాండ్ యాపిల్, టెక్ కంపెనీస్ అనేవి హ్యూజ్గా ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇంజనీర్స్, ఈ కంప్యూటర్ ఇంజనీర్స్, రోబాటిక్స్, ఇవన్నీ కూడా చాలా చాలా బాగా ఇదవుతుంది అన్నట్టు. సో జాబ్స్కి కొదవైతే ఉండదు, ఇంకా ఎక్కువనే అవుతుంది. సో నెవర్ లూజ్ ద హోప్. ఇప్పుడు మీకు నిజంగానే జాబే కావాలి, ఇక్కడే ఉండాలి అనే ఇది ఉంటే ఎవరిని పట్టించుకోకండి. ఇన్ఫ్లుయెన్సర్ అక్కడికే వస్తున్నాం మెల్లగా, బట్ ఎవరిని పట్టించుకోకండి. మీ పని మీదే, వాళ్ళ పని వాళ్ళదే. కమింగ్ టు ఇన్ఫ్లుయెన్సర్స్, ద లాస్ట్ టాపిక్. నేనేమనుకుంటున్నాను ఎందుకు చెప్తున్నా అంటే, వన్ ఆన్సర్ డజంట్ ఫిట్ ఫర్ ఎవ్రీబడి. నా డెసిషన్ ఇండియాకి వెళ్ళాలి అని చెప్పేసి నేను ఎందుకు వచ్చినానో అది అందరికీ మ్యాచ్ అవ్వకపోవచ్చు, కానీ మేమందరం సేమ్ పందాలో ఉన్నాం కాబట్టి ఐ కుడ్ గెస్, ఒక రఫ్ గెస్ అయితే నేను చేయగలుగుతా. అసలు ఏమవుతుందంటే, ఇక్కడికి వచ్చేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిచ్ క్లాస్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ ఉండరు. ఇక్కడికి వచ్చేసి చదువుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళిపోతారు అంటే, వాళ్ళు ఆల్రెడీ కూడా రిచ్ ప్రివిలేజెస్ అనేవి ఇండియాలో ఎక్కువ చూసేస్తారు. వాళ్ళు చూసేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ కల్చర్తో అడ్జస్ట్ కావాలి అంటే, అందరితోని సమానంగా బతకాలి అంటే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళకి. నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, నిజంగా చెప్తున్నా, ఉన్నది మాట చెప్తున్నా. సో వాళ్ళకి ఏంటంటే ఈ రూమ్మేట్స్ లాగా ఒక 10 మంది కలిసి ఉండాలి అంటే కూడా చాలా ఇబ్బందిగా వాళ్ళకి. నేను అట్లా ఇట్లా నేను అట్లా బతికేసి వచ్చిన. దే ఆల్వేస్ వాంటెడ్ దిస్. నేను ఎక్కువ రాబాయ్, నేనైతే ఎక్కువ, మీకైతే కాదు, నేను మీతో సరితూగను అని చెప్పేసి డే 1 నుంచే వాళ్ళు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. వాళ్ళు ఇక్కడ డిమాండ్ లేరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ త్రూ అవుట్ ద లైఫ్ అది చూసేస్తారు, ఆ ప్రివిలేజ్ అనేది చూసేస్తారు. డబ్బు ఉందంటే ఎట్లా చూసేస్తారు, ఒక మంచి కారు ఎట్లా చూసేస్తారు, ప్రతి ఒక్కటి వాళ్ళు చూసేసి వచ్చేసి ఉంటారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇదంతా కూడా లేబర్ జిందగీ అనిపిస్తుంది, ఉన్న మాట చెప్తున్నాను నేను. ఆన్ ద అదర్ హ్యాండ్ పూర్ టు మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికి వద్దాం అనుకుంటారు కదా, వాళ్ళకి సచ్ ఎ ప్రివిలేజ్ లైఫ్ అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ టైం సమానత్వం దొరుకుతుంటుంది, అందరికీ మంచి రోడ్లు దొరుకుతుంటాయి, అందరికీ అన్నీ సేమ్ దొరుకుతుంటాయి. మనకి నీ పేరు ఊరు చూడకుండా నీకు ప్రతి ఒక్కటి జరిగిపోతుంది. నువ్వు పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసు అయింది అనుకోండి, నీ పేరు ఊరు లేకుండా నువ్వు పోయి అక్కడ నువ్వు కొట్లాడవచ్చు, నువ్వు న్యాయం కూడా తెచ్చుకోవచ్చు. నాకు ఒకసారి జరిగింది కాబట్టి చెప్తున్నాను నేను. సో ఎవ్రీథింగ్ ఒక ఆర్డర్లో జరుగుతుంటుంది కదా. ఒక అనే ఒక ఆస్ట్రక్లో ఉండిపోతారు. ఇది పూర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇక్కడికి వచ్చి అది చూసిన తర్వాత చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది, దీన్ని సెక్యూర్ చేసుకుందామని చెప్పేసి ఓన్లీ మనోళ్ళే, మన క్లాస్, మిడిల్ క్లాస్ టు కింద ఇక్కడ ఉండడానికి, ఇక్కడ సెటిల్ కావడానికి బాగా ట్రై చేస్తారు. నేను కూడా అట్లనే ట్రై చేసిన బాగా. సో పార్ట్ ఆఫ్ దట్ ఇవన్నీ మనం చేసుకున్నాము, సెటిల్ చేసుకున్నాము, ఇక్కడే ఉండాలి మనం కంపల్సరీ, ఇంకెక్కడికి పోవద్దు అని చెప్పేసి ఒక ఇల్లు కొనుక్కున్నాము, కారు కొనుక్కున్నాము, బేసిక్ అవసరాలన్నీ కూడా. పిల్లలు ఇక్కడే పుట్టినారు, ఇద్దరు, వాళ్ళని చదివిపించేసుకున్నాము, వాళ్ళకి స్కూల్ ఫీజు ఉండదు. ఇక్కడ ఏంటిదంటే మనం ట్యాక్స్ కడుతున్నాం కదా, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి 12th వరకు అనుకుంటా, 12th వరకు ఫీజు లేదు వాళ్ళకి. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇన్ ఏ వే. ఓకే, సో ఇక్కడ మంచిగా లైఫ్ లీడ్ చేయొచ్చు అని మేము స్టార్ట్ చేసి ఒక 3-4 ఇయర్స్ కంటిన్యూస్గా, ఒక 5 ఇయర్స్ అయింది అనుకుంటే జాబ్ చేయబట్టికి, నాకు తెలుసు 5-6 ఇయర్స్ అయింది జాబ్ చేయబట్టికి. సో 5-6 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తూ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏమైపోయిందంటే లైఫ్ అనేది మెకానికల్ అయిపోయింది. మనం ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ కదా, హ్యూమన్ బీయింగ్స్ అంటే క్రియేటివ్ లాగా. ఇప్పుడు ఎక్కడికైనా పోతున్నాం అనుకోండి, ఏదైనా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసినాం అనుకోండి, దాన్ని తీసుకొని ఆ ఎక్స్పీరియన్స్ని స్టోర్ చేసుకొని బ్రెయిన్లో
ఇంకేదైనా దాని నుంచి ఇంకేదైనా కొత్తగా క్రియేషన్ చేయడానికి ఎక్కువ ఆశపడే హ్యూమన్స్ అనమాట మనం. అట్లాంటిది ఇప్పుడు రోజు చేసే పని ఎవ్రీడే పొద్దున్న లేచి ఇక్కడ చేసి ఒక మెకానికల్ లైఫ్ అనేది, ఒక మెంటల్ హీట్ అనేది తగిలేసరికి దాని మీదకి వెళ్ళి మాకు ఇక్కడ ఏం హెల్ప్ ఉండలేదు, మాకు ఇక్కడ పిల్లలు ఉన్నారు, చాలా కష్టమైపోతున్నది, ఇక్కడ ఎందుకు ఉండాలి అసలు ఇదంతా ఏంటిది, ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్, మిడ్ లైఫ్ క్రైసిస్. పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ సో మచ్ హియర్, హానెస్ట్లీ దే ఆర్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్ లైక్ అసలు నేనేం చేస్తున్నా ఇక్కడ, ఎందుకు ఉండాలి నేను ఇక్కడ, ఎక్కడికైనా పోయి ఏదైనా చిన్న ఊర్లో ఒక చిన్న జాగ ఏదైనా కొనుక్కొని ఒక చిన్న ఇల్లు వేసుకుంటే సరిపోదా, ఒక మనిషికి తినడానికి తిండి ఉంటుంది, జర ప్రొటెక్షన్ కోసం ఒక ఇల్లు, బట్టలు, సర్వైవల్ ఇంతవరకు సరిపోతుంది కదా, ఎందుకు ఇవన్నీ అసలు మనం కోరుకు. ఇట్లాంటి ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ క్వశ్చన్స్ నుంచి వచ్చిన ఒక ఆన్సరే ఐ వాంట్ గో బ్యాక్ టు ఇండియా అని ప్రిసైజ్ నేను చెప్తున్నా. సింప్లిఫై చేసి చెప్పేది ఏంటంటే పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ ఏ మెంటల్ రఫ్ మెంటల్ టర్మాయిల్, బాగా ఇబ్బంది పడుకుంటూ. ఎవరైతే అటు సైడ్ నుంచి ఆ గోడ నుంచి చూస్తారో వాళ్ళకి ఇంత సంపాదించుకొని ఆర్ ఇంత చాలామంది వేల మంది ట్రై చేస్తూ ఉంటారు అక్కడ పోవడానికి, వీళ్ళేంది ఇంత ఈజీగా గివప్ ఇచ్చేసి వచ్చేస్తున్నారు అదని అనిపిస్తున్నా సరే, ఇటువైపు గోడ వైపు ఉన్న వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే అరే వన్ లైఫ్ అయిపోతుంది, మొత్తం మెకానికల్ అయిపోతుంది, ఇక్కడ మనము జాబ్ తప్ప వేరేది ఇంకేం చేయడానికి కూడా ఏం లేదు, జాబ్ అనేది డైరెక్ట్లీ వీసాతో టై అయింది, జాబ్ తీసేసినామంటే వీసా కూడా తీసేస్తారు, మనం ఏదైనా ట్రావెల్ చేద్దామన్నా లేదు, ఏదైనా వీడియోలు చేసుకుందామన్నా లేదు. నేను నా గురించి తెలుసుకొని నిజంగా నేను ఏదైనా చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఆప్షన్ లేదు. అది వాళ్ళకి మాత్రమే సంబంధించినది, మీకు కాదు. ఎవరైతే ఇండియా నుంచి ఫస్ట్ టైం ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారు స్టూడెంట్ వీసా మీద, ఇక్కడ ఏదో సెటిల్ కావాలనుకుంటున్నారు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు స్టోరీలో. మీరు రావచ్చు, మీరు చేయొచ్చు, మీ సక్సెస్కి మిమ్మల్ని ఆపడానికి ఎవరు లేరు ఇక్కడ. యూ కెన్ డూ ఇట్. ఇక్కడ చాలా తక్కువ మంది పీపుల్ ఉన్నారు, 335 మిలియన్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. 330 మంది ఇక్కడ ఉంటే ఈ కంట్రీలో మన ఇండియాలో 1500 మంది ఉన్నారు, 5 times ఎక్కువ. ఓకే, కాంపిటీషన్ ఉంటుంది ఇండియాలో, తప్పకుండా ఉంటుంది, చాలా ఎక్కువ చేయాలి. దాని లోపల మన నిజాయితీని ద సోల్ని కోల్పోతాం, చాలా అటు ఇటు తిరిగి చేయాల్సి వస్తుంది అక్కడ మొత్తం. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మనిషిగా ఎదుగుతారు, మీరు నేర్చుకుంటారు చాలా. యూ హ్యావ్ టు కమ్, యూ హ్యావ్ టు ఓన్ యువర్ లైఫ్స్. మీకు కూడా అనిపించినప్పుడు మీరు అప్పుడు ఇండియా పోదురు కానీ ఇప్పుడు చేయాలి. ఎవరైతే జాబులు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా మీరు చేయాలి, జాబులు చేయాలా, లోన్లు కట్టుకోవాలా, అమౌంట్ల కోసం ఏదైనా చేసుకోవాలా. యూ హ్యావ్ టు డూ సో మచ్. ఇక్కడ మీకు ఆపర్చునిటీ ఉంది, మనీ వస్తాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఎవరో ఏదో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినారు ఇక్కడ అమెరికా లైఫ్ బాగుండదని చెప్పేసి, అది మీకు మాత్రం వర్తించదు. ఇది మీరు గ్రహించగలరు నా దోస్తులారా. దయచేసి మంచి చదువుకోండి, మంచిగా రండి ఇక్కడికి, మంచిగా జాబులు చేసుకోండి, అందరినీ బాగా చూసుకోండి, పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి, అమెరికా చౌరస్తాను లవ్ చేయండి. I'll see you guys in the next one. Until then, cheers.